బ్యాక్గ్రౌండ్ బాగుంది, కర్రీ బాగుండదు అనుకోకుండా ఎక్సలెంట్గా వస్తుంది. క్లోజప్ తీసుకొని ఆయన కెమెరామెన్, దీనికి పెద్ద పక్క పెట్టలేదండి ఆయన కెమెరామెన్. ఎందుకయ్యా నోరు అట్ట పారేసుకుంటావు, నేను చెప్తున్నా కదా. ఆదా బస్సే సత్ శ్రీకాల్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ 5 మిరపకాయలు తీసుకొని బాగా కోసి నూనె వేసుకొని సరిపడినంత నూనె వేసుకొని బాగా వేయించండి. ముందులో పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు సరిపడినంత. బ్యాక్గ్రౌండ్ బాగుంది, కర్రీ బాగుండదు అనుకోకుండా ఎక్సలెంట్గా వస్తుంది. నూనె ఫ్రెష్ నూనె వాడుకోండి. లైట్గా సాల్ట్ తీసుకోండి. ప్లీజ్ గివ్ మీ సాల్ట్. కొంచెం లైట్గా సాల్ట్ తీసుకొని సాల్ట్ వేస్తే ఉల్లిపాయల నుంచి నీరు బయటకు వస్తుంది. ఒక మీ గర్ల్ ఫ్రెండ్ బాగా రుచిగా చేయమన్నప్పుడు మీరు సరిగ్గా శ్రద్ధ తీసుకోగలను. బాగా వేగిన తర్వాత నువ్వు క్లోజప్ తీసుకొని ఆయన కెమెరామెన్, బాగా వేగిన తర్వాత గ్రేవీ వచ్చిన తర్వాత చికెను బాగా కడిగి ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఇలా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇంక మీకు ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. మిక్స్ చేసుకొని కారం సరిపడినంత, చికెన్ మసాలా ఇది మీరు ఫాలో అవ్వగలరు. ముందుగా కారం వేసుకోండి. ధనియాల పొడి పసుపు కూడా మీరు కొంచెం వేసుకోండి. దీనికి పెద్ద బొక్క పెట్టేది నాయన. అలాగే కొంచెం ధనియాల పొడి తీసుకోండి. దీనికి పెద్ద బొక్క పెట్టలేదండి ఆయన. సరిపడినంత ధనియాల పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలను. చికెన్ మసాలా సరిపడినంత వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. మీరు ఏదైనా డౌట్లు కావాలంటే మా room@gmail.com మెయిల్ చేయండి. మేము రిప్లై వితిన్ సెకండ్స్లో ఇస్తాము. మాకు ఇదే పని, వేరే పని ఏమి ఉండదు. ఎందుకంటే మేము చెప్పుకోలేం కాబట్టి. కెమెరామెన్ ఎందుకయ్యా నోరు అట్ట పారేసుకుంటావు, నేను చెప్తున్నా కదా. కెమెరామెన్ లాగా ఉండు. మధ్యలో ఓంకార్ గుర్తుకొచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే నన్ను ఏడం వస్తారు, నా శిష్యులు ఆడుకో వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు నేను ఇక్కడ ఉంటున్నాను. ఏం చేద్దాం, భరించాలి. జీవితం అంటే భరించడం. దీంట్లో ఈ కుక్కర్ చూడండి, మీరు కూడా ఇలాంటి కుక్కర్, చిన్న కుక్కర్ అయితే 1/2 kg, పెద్ద కుక్కర్ అయితే 1 kg తీసుకోవచ్చు. దానికి మొత్తం ఇలాంటి మంచి కుక్కర్లో వాడండి. అక్కడ రైస్ అయిపోద్ది బిడ్డ. దీన్ని రుచి చూసుకోండి.
ఆపేది